నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కూటమి పాలన విజయోత్సవ సభకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ మాగుంట నివాసంలో అల్పాహార విందు. కర్నూలులో రెచ్చిపోయిన వైసీపీ అల్లరిమోక, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. త్రిపురాంతకంలో యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో పాల్గొనేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అతిథులకు ఎంపీ మాగుంట ఆత్మీయ స్వాగతం పలికారు. ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, వడ చైర్మన్ షక్రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. సార్ అన్న కొంచెం అనుకున్నా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ అన్నా సార్ కొంచెం ఎన్నుకున్నాడు సార్ కర్నూలులో అర్ధరాత్రి వైసీపీ అల్లరి మోకలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త తైజుం భాషపై విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. భాష తన ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాటు వేసిన వైసీపీ కార్యకర్తలు అతనిపై తీవ్రస్థాయిలో దాడి చేశారని అన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న భాషను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిలో వైసీపీ కార్యకర్తలు జలీల్, పైజల్, ఆరిఫ్తో పాటు మరికొందరు పాల్గొన్నారని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల సవరణ కార్యక్రమంలో వైసీపీ తప్పులు కనిపెడుతున్నారని, టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడనే కారణంతో భాషపై నిందితులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మాలకొండలో ఎవరో టెంకాయలు, కూల్ డ్రింకులు అధిక ధరకు అమ్మితే దానికి కారణం నేనేనంటూ వైసీపీ ఇన్ఛార్జ్
బుర్రా మధుసూదన్ యాదవ్ అసత్య ఆరోపణలు చేస్తూ బురద తల్లి వెళ్ళిపోతున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకొని మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో, లేదంటే నీ బండారం మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కందుకూరు ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందిస్తున్న తోడ్పాటుతో 2 ఏళ్లలోనే 450 కోట్లతో అభివృద్ధి పనులను సాధించామని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కని విని ఎరుగని విధంగా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వివరించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బేద రవిచంద్ర యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పామూర్ రోడ్ జంక్షన్ నుంచి ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మన సోదరులందరూ కూడా వివరించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దుతూ ఈ రోజు ఈ రాష్ట్రానికి కూటమిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఇస్తామో మీ అందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా తెలుసు. 2014-19లో పేదవాడు 3 పూట్ల అన్నం తినాలి, ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మనందరికీ ముద్దులు పెట్టాడు. రోడ్డు మీద తిరుగుతా తర్వాత ఏ పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండవని చెప్పి ఇమ్మీడియట్ గా అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు ఈ రాష్ట్ర వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడు వేసిన స్తంభాల గ్రామాల్లో ఈ రోజు ప్రతి గ్రామంలో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం పవర్లు ఏ విధంగా ఉందో, పవర్లో ఏ విధమైన నాణ్యత పెరిగిందో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి ఉచిత పవర్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడా కూడా సోలార్ పవర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ సోలార్ ఏసీలు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో కరెంటు ఖర్చు ఉండకూడదని చెప్పి ఈ సూర్యగ్రహణ పథకం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ట్రైనర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని పలువురు పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో యోగాభ్యాసాన్ని అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గడంతో పాటు పని సామర్థ్యం పెరుగుతుందని సూచించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ యోగా ఉపయోగకరమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లాలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఇప్పుడు అలాగే రివర్స్, చేతులు బయట వైపు ఉండాలి. సుమ్మడిగా గాలి తీసుకుంటూ 1 సేమ్ 2 3 4 1. అలాగే బాడీని బాగా సాగతీయండి, బాగా సాగతీయాలి. తప్పేంటంటే పైకి కిందకు ఊగుతారు, వద్దండి, ఊగొద్దు. అలా ఓకే. నా సెకండ్ టైం గాలి వదులుతూ అప్ ఎంత వీలైతే అంత
బాడీ త్వరగా మీకు ఫాస్ట్గా రిలాక్స్ అవుతుంది. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు త్రిపురాంతకంలో యోగా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలని మన జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా 2.5 లక్షలకు పైగా యోగా అభ్యాసకులు రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే అయినటువంటి 21 జూన్ రోజు మరి మార్కాపురం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా యోగా అనేది నిత్య జీవితంలో భాగం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. శరీరం, మనసు, శ్వాసను ఏకం చేసే ఈ సాధనా ప్రక్రియ అనేక రోగాల నుంచి మనను దూరం చేస్తుంది. ఈ ప్రక్రియ గురించి ప్రజలందరికీ తెలియాలి. ఇంటింటికి యోగా అభ్యాసం యొక్క విలువ, అవగాహన అనేది ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పటికే 1 కోటి మందికి పైగా రిజిస్టర్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా 21 జూన్ నాడు యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఇక్కడకు చాలా మంది ఔత్సాహికులు వచ్చి యోగా అభ్యాసం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఒంగోలు నియోజకవర్గంలో ఒక ప్రత్యేక ప్రణాళికతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పావులూరి నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే జనార్దన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని 50 మంది ప్రజలు అండగా ఉందామని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైన సందర్భంగా ఈరోజు ఈ సభకు ఇచ్చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఈ 2 ఏళ్లలో దామచర్ల జనార్దన్ అన్న నాయకత్వంలో ఈ పట్టణ అభివృద్ధి ఏం జరిగిందో ఈ పుర ప్రముఖులందరికీ తెలుసు. ఒంగోలులో ఈరోజు అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు సహకారంతో అన్న జనార్దన్ గారి నాయకత్వంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అమృత్ 2 కింద 480 కోట్లు ఈరోజు వచ్చింది. ఇది వైసీపీ టైంలో యాక్చువల్గా ఈ ఫండ్స్ డిజాపర్ అయిపోయినాయి. కారణం వాళ్ళు యూజ్ చేసుకోలేక వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సహకారంతో, మరి మోడీ ప్రభుత్వం అండదండలతో, చంద్రబాబు నాయకత్వంలో అన్న ఈ అమృత్ 2 పథకం కింద 480 కోట్లు, పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్కి 440 కోట్లు తెచ్చి అభివృద్ధికి ఎలా ఉంటుందో చూపించడానికి పరుగులు తీస్తున్నారు. అలాగే ఈ ఒంగోలులో మిగతా కార్యక్రమాలు, పోతురాజు కాలువ ఆ రోజు ఆయన ఫస్ట్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అందరూ పట్టణ ప్రముఖులు కోరిన మీద 6 నెలల్లో పూర్తి చేస్తానని 6 నెలలకు ముందు ఒక్కరోజు ముందే బ్రిడ్జ్ పూర్తి చేసి ఈరోజు ఆ కర్నూలు ఓల్డ్ గుంటూరు రోడ్డుని ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఆ రోజు గది ఎలా ఉంది రేటు, ఈరోజు ఎలా ఉంది, ఆ రోడ్డు ఎలా అభివృద్ధి చెందిందో చూడవచ్చు. ఇదే కాదబ్బా, టౌన్లో ఈరోజు పట్టణంలో ఎక్కడ ఏ మారుమూలో ఏ బజార్కి వెళ్ళినా ఈయన మార్కు అభివృద్ధి, ఈయన మార్కు దార్శనికత, ఈయన ఉన్న ఆలోచన పరిధి పట్టణ ప్రజలందరికీ మీరు తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. అందుకనే ఒకప్పుడు ఒంగోలు, ఇప్పుడు ఒంగోలు. త్వరలో నేను ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నా, పట్టణ ప్రముఖులందరూ చూడవచ్చు. ఫోటో ఎగ్జిబిషనే కాదు, మీరు ఈ పట్టణంలో ఎక్కడికి పోయినా ఈయన మార్కు అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. దీన్ని సహకరించిన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు లోకేష్ బాబు గారికి, మరియు మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా నాయకులకు, జిల్లా ఎమ్మెల్యేలందరికీ ఎన్నుదన్నుగా మా జనార్దనానికి సహకరిస్తూ ఒంగోలు అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. నాగబంధం సినిమా ప్రమోషన్లో భాగంగా ఒంగోలు ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి రథయాత్ర నిర్వహించారు. రథయాత్రలో సినీ హీరో విశాల్ ఖన్నా పాల్గొనగా సిబిఎన్ రీడింగ్ రూమ్ వద్ద అనంత పద్మనాభ స్వామి భారీ విగ్రహం తెచ్చి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో శోభయాత్రను నిర్వహించారు. మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కోలాటం, నృత్యం ప్రదర్శించారు. డైరెక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ప్రొడ్యూసర్స్ ఎవరనుకున్నారు? ఇంకా నేను చెప్పలేదు మరి మా వాళ్ళు చూడండి, అసలు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్. ఎవరైతే స్పెషల్
నాగబంధం సినిమా ప్రమోషన్స్లో భాగంగా అనంత పద్మనాభ స్వామి రథయాత్ర ఇక్కడికి రావడం జరిగింది. అన్ని సిటీస్ కవర్ చేస్తూ ఈరోజు ఒంగోలుకు రావడం జరిగింది. ప్రకాశం జిల్లా కళాకారులు ఉండే ఏరియా అన్నమాట. మీరందరూ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా జూలై 3 థియేటర్స్లోకి రాబోతోంది. ఈ సినిమాను మీరందరూ తప్పకుండా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో చూడడానికి ప్రతి ఫ్రేమ్ ఈ సినిమా థియేటర్లో చూడడానికి ఇష్టపడతారనమాట. ఎడ్జ్ ఆఫ్ ద సీటు కూర్చొని చూసే సినిమా ఇది. సో మీరందరూ థియేటర్లో తప్పకుండా చూడాలి ఈ సినిమా. నభా నటేష్ ప్రతిరోజు నాతో ట్రావెల్ చేస్తూ ఈ రథయాత్రకు సపోర్ట్ చేసింది. ఈరోజు చిన్న అనివార్య కారణం వల్ల తను రాలేపోయింది. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు అండ్ ప్రొడ్యూసర్స్ నిషిత కిషోర్ గారు ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమా తీశారు. ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు ఒక గూస్ బంప్స్ ఇస్తుంది. అలా సినిమా కూడా అలానే ఉంటుంది. రేపు 19th ట్రైలర్ రాబోతోంది అండ్ జూలై 3 సినిమా రాబోతోంది. ఈ సినిమా మెయిన్గా మన ఫ్యూచర్ జనరేషన్స్కి, అంటే మన కథలు, మన పురాణాలు, మన టెంపుల్స్ గురించి, వాటి వెనుక దాగున్న రహస్యాల గురించి అక్కడి నుంచి తీసుకొని చేసిన స్టోరీ. సో మీకు అందరికీ ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అనమాట. మన ఇండియాలో మోస్ట్ కెప్ట్ సీక్రెట్ అంటే అందరికీ తెలిసిన సీక్రెట్ అనంత పద్మనాభ స్వామి ఆ నేలమాలికలో ఏముందనేది, లేదా నాగబంధం. సో అలాంటి కాన్సెప్ట్ నుంచి తీసుకొని చేసింది ఈ సినిమా. సో మీకు అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సినిమా కూడా అలానే ఒక థ్రిల్ లాగా, ఒక ట్రెజర్ లాగా ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు సస్పెన్సెస్ రివీల్ అవుతూ ఉంటాయి. సో ఒంగోలు వాళ్ళందరూ మమ్మల్ని మీరు ఇక్కడికి వచ్చి చూస్తుంటే, మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను చీరాలలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు 705 కోట్ల లబ్ధి చేకూరినట్టు తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్యుత్తు, గృహ నిర్మాణం తదితర రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. చీరాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనపై సభలో నాయకులు, కార్యకర్తలు ప్రసంగించారు. సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభకు ఆహ్వానం మేరకు మన కార్యక్రమంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్డీఓ గారికి మాట్లాడుకుంటూ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి రావడం జరిగింది. దాదాపుగా రమారమి అన్ని వర్గాల నుంచి కూడా 900 కోట్ల రూపాయల పైచిలకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానివ్వండి, అనేక రకాల పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే సూపర్ సిక్స్ కానివ్వండి, అలాగే 2 ఏపీఎంస్, ఒక మెప్మా, మున్సిపాలిటీ అన్నీ కూడా కలిపి 900 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు చీరాల ప్రజలకి అందిన మాట వాస్తవం కాదా? గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 2 ఏళ్లలో నేను, మా నాయకులందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా పనులు మేము చేయించుకొని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడ్డామన్న విషయం వాస్తవం.
మహిళలు స్వయం శక్తితో ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించేలా చేయాలనేదే కూటమి ప్రభుత్వం సంకల్పం. అందులో భాగంగా ప్రతి గ్రామ సమాఖ్య నుంచి కనీసం 20 మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటి వరకు ఉన్న పథకాల్లో పలు మార్పులు చేసి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా రంగం సిద్ధం చేసింది. DRDA వెలుగు ద్వారా అమలవుతున్న ప్రత్యేక రుణ ప్రణాళికపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో 44,868 స్వయం సహాయక సంఘాలలో 4,41,037 మంది సభ్యులున్నారు. వీరికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, CIF ఉన్నతి తదితర పథకాలతో పాటు పొదుపు నిధులు సైతం రుణాలుగా వినియోగించుకునే వీలు కల్పించారు. వీటిపై చెల్లించే వడ్డీ సంఘాలకే జమ అవుతుంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలకు నెలకు 100 రూపాయలకు తగ్గకుండా జమ చేస్తున్నారు. ఏటా సంఘం ఖాతాలో కనీసం 12,000 మేర జమ అవుతున్న పొదుపు ఆధారంగా రుణం అందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ జీవనోపాధుల ప్రణాళిక పేరిట ఏప్రిల్ నుంచి అన్ని గ్రామాలలో సర్వే చేసి వివరాలు సేకరించారు. వ్యవసాయం, ఉద్యానవనం, ట్రేడింగ్, చేపల పెంపకం, హస్తకళలు, చేతి వృత్తులు ఇలా 20 రంగాల్లో సుమారు 180 రకాల వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ప్రతి సంఘం సభ్యురాలు వ్యక్తిగత రుణం పొందేందుకు వీలు కల్పించారు. ఈ ఏడాది జిల్లాలోని 10,532 సంఘాలకు చెందిన 33,219 మంది సభ్యులకు 1,607.38 కోట్ల మేర రుణం అవసరమని ప్రతిపాదించారు. ఇందులో కనీసం 800 కోట్ల రూపాయల రుణాలతో యూనిట్లు ఏర్పాటయ్యేలా DRDA అధికారులు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందజేసేందుకు వారి అవసరాలను గుర్తించేలా ప్రత్యేక సర్వే నిర్వహించడం జరిగిందని DRDA వెలుగు PD నారాయణ తెలిపారు. మహిళలకు వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు 1,600 కోట్లు నిధులు అవసరమవుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి లక్ష్యాలు సాధించేలా సిబ్బందిని సమాయత్తం చేయడం జరుగుతుందని అన్నారు. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రూపులకు సంబంధించి డ్వాక్రా ఉమెన్కి సంబంధించి ఒక సర్వే అనేది పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా జరగడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్న డ్వాక్రా ఉమెన్కి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, సో అవసరం ఉన్నప్పుడు ఆ అవసరంకి ఎంత అమౌంట్ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో దీన్ని అంచనా వేసిన తర్వాత మన దగ్గర అంటే DRDA వెలుగు దగ్గర ఎటువంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి మనం లబ్ధి చేకూర్చి వాళ్ళ కుటుంబం ఎదుగుదలకు మనం ఏ విధంగా సహకరించగలం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను మనం పాటిస్తూ వాళ్ళ ఎదుగుదలకి సహకరించడం, అదేవిధంగా వాళ్ళ మహిళా వ్యాపారవేత్తలు కూడా ప్రధానంగా ఏ విధంగా తయారు చేయాలి అన్న లక్ష్యంతో ఆ సర్వే పూర్తయింది. ఆ సర్వేలో మన జిల్లాలో సుమారు 1,600 కోట్లు అవసరం అని చెప్పేసి మన SHG డ్వాక్రా ఉమెన్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ 1,600 కోట్లలో సుమారు సగభాగం అంటే 800 కోట్లు వాళ్ళ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కోసం, అంటే వాళ్ళ జీవనోపాధులు ఏదో ఒక షాప్ పెట్టుకోవాలి, గొర్రెలు కానీ బర్రెలు కానీ లేదా కిరాణా షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ మగ్గం వర్క్ కానీ టైలరింగ్ అని ఏదో ఒక యాక్టివిటీ చేయాలని దాని మీద సుమారు 800 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మన DRDA వెలుగు సిబ్బంది అదేవిధంగా మేము కూడా చాలా పక్కాగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. సో అది ఈ రోజు నుంచి అంటే ఈ వారం నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనం ఫిబ్రవరి లేదా మార్చి కల్లా ఈ టార్గెట్స్ అన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతో అందరూ సిబ్బంది కూడా కలిసికట్టుగా ఉండాలని కూడా ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైన యాక్టివిటీస్ DRDA వెలుగు చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రజా వైద్యులు, ఆదర్శ కమ్యూనిస్టు డాక్టర్ గాండ్ల వెంకట్రావు అని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదన హరిబాబు అన్నారు. గాండ్ల వెంకట్రావు 13వ వర్ధంతి సభను హైదరీ క్లబ్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ, చావలి సుధాకర్, అంగలకుర్తి ప్రసాద్, దారా సుబ్బారావు, గాండ్ల శ్రీనివాసరావు, సిఎస్ సాగర్ తదితరులు పాల్గొని
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న అధ్యక్షత వహించారు. కామ్రేడ్ జయరావు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. సుదీర్ఘ పరిచయం ఇది. అంటే కాలేజీలో నేను చదువుకునేటప్పటి నుంచి 76 నుంచి బాబాయ్తోటి ప్రయాణం ఉంది. మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, కరీంపేట రాజారావు గారు బాబాయిని ఆవహించాడు. ప్రకాశం జిల్లా కరీంపేట రాజారావు గారు అంటే గంటరావు గారు. ఆయన్ని గురించి పొగడాలి అంటే పొగటం కాదు, ఎలా అనేది కూడా మనం ఆ సింప్లిసిటీ కానీ, అందరినీ తోటి కలవటం కానీ, ప్రకాశం జిల్లా కళాకారులకి ఒక వేదికగా ఆయన హాస్పిటల్ని పట్టణంలో ఉన్న కళాకారులకు అందరికీ, ముఖ్యంగా కళ ప్రజల కోసం ఉన్నటువంటి వాళ్ళకి, అభ్యుదయ కాముకులకి, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకి ఒక కేంద్రంగా ఉండేది తాత బిల్డింగ్స్. నా మటుకు నేను ప్రతిరోజు సాయంత్రం వెంకట్రావుని కలవకుండా ఉండేవాడిని కాదు. నేను అప్పుడు 10-12 ఏళ్ళు జిల్లా సెక్రటరీగా ఉన్నా సిపిఐ. సాయంత్రం 5:30-6 గంటలకల్లా ఇద్దరం కలిసేవాళ్ళం. అక్కడ బయటికి వెళ్ళి కాస్త టీ తాగుదాం అనేవాడు. ఎందుకయ్యా తెలియని పోతే బుట్టి అనేవాడు. నేను కాదులేరా అని తీసుకెళ్ళి టీ తాగించేవాడు. అట్లాంటి అనుబంధం మాది. ఆ మాటకు వస్తే 13-14 సంవత్సరాల వయసు నుంచే వెంకట్రావు నాకు తెలుసు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మాలయ్య భవన్ అక్కడ. ప్రకాశం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈజేయూ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఉచితంగా భర్తీ చేయాల్సి ఉందని జిల్లా ఏపీఈజేయూ అధ్యక్షుడు అడ్డబొట్టు సుబ్బారావు అన్నారు. జర్నలిస్టు పిల్లలకు గతంలో 50% రాయితీని అందించేలా గత కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. జర్నలిస్టు పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అమలయ్యేలా త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. ఏపీఈజేయూ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, కోశాధికారి బి సంజీవరావు, బైరపనేని శ్రీనివాసరావు, అంగళకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 100కి 25% మంది పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాలని ఒక కోటా ఉంది. ఆ కోటాలోకి జర్నలిస్టు పిల్లలను కూడా చేర్చాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ విషయం మీద నేను మాట్లాడి మీకు అనుకూలంగా చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు మాట్లాడారు. కనుక కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 25% ఉచితంగా విద్య అందించే విధానం అయితే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పేద విద్యార్థులైన ఎక్కువ జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి పిల్లల కోసం ఆ అవకాశాన్ని ఎక్కువ శాతం మాకు అందించాలనే ఉద్దేశంతో ఏపీఈజేయూ తరపున సభ్యులను కలవటం జరిగింది. మాతో పాటు పేద విద్యార్థులకు అందించే అవకాశాల్లో ప్రథమంగా జర్నలిజంలో ఉన్న పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలిసి అడగడంతో పాటు ఆయన సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. వారికి
మరొకసారి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాను. తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభమైంది. గత నెలన్నర రోజులుగా మోడం అధిక జ్యేష్ఠ మాసంలో మంచి రోజులు లేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలు కాగా ఈ రోజు నుంచి జూలై 9 వరకు పరిమితంగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. జూలై 15 నుంచి ఆషాఢమాసం గురుమౌఢ్యమి ప్రారంభమై ఆగస్టు 15 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తర్వాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశాలు ఉండటంతో ప్రస్తుత సీజన్లో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావుడి మొదలైంది. మరోవైపు పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ తదితరాలకు డిమాండ్ పెరగడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధ కారణంగా పెట్రోలు, డీజిల్తో సహా నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల పెళ్లి వ్యయం కూడా ఆకాశాన్ని అంటుతుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయన్న కారణంతో క్యాటరింగ్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. వాహనాల కిరాయిలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవిలో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈసారి అధిక జ్యేష్టం కారణంగా వాటికి గిరాకీ లేదు. ఇప్పుడు ముహూర్తాలు ప్రారంభమైనందున నిర్వాహకులు వాటి ధరలను పెంచుతున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం ధర బాగా పెరిగింది. పేద, దిగువ మధ్యతరగతి వారైనా కుమార్తెకు పెళ్లి చేసే సమయంలో మంగళసూత్రాలు, బంగారు గొలుసు, కమ్మలు, ముక్కుపుడక, గాజులు వంటి అవసరాలకు కనీసం 5-6 తులాలు కొనడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆ మేరకు కొనుగోలు చేయాలన్నా 7-8 లక్షలు ఖర్చవుతుంది. ఇక కళ్యాణ మండపాలు, అలంకరణ, భోజనాలు, రాకపోకలకు తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షల వరకు వెచ్చించక తప్పని పరిస్థితి. వంటకాల రకాలను బట్టి కనీసం ప్లేటుకు 500 రూపాయలు తక్కువ కాకుండా వెచ్చించాల్సి వస్తుంది. 25 రకాల వంటకాలు లేకుండా భోజనం పెట్టడం నామోషిగా భావిస్తున్నందున భోజనాల వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని ఫంక్షన్ హాల్ యజమానులు అంటున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ముందు నాటితో పోలిస్తే ఒక పెళ్లికి అదనంగా కనీసం 5 లక్షల వరకు ఖర్చు పెరిగిందన్నారు. పరిమిత ముహూర్తాల నేపథ్యంలో పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల వరకు అందరూ అధిక మొత్తం డిమాండ్ చేయడం కూడా భారం పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోకు అకస్మాత్తుగా చొక్కలు దుప్పి అడ్డు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా ఆటోలోని ప్రయాణికుడు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఘాట్ రోడ్లోని గణపతి అటవీ చెక్పోస్ట్ సమీపంలో మర్రిపాలెం గిరిజనగూడెంకు చెందిన కొడుముల బయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి దోర్నాలకు వస్తుండగా ముందు కూర్చున్న బయ్యన్న ఆటో నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలన విజయోత్సవ సభకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ మాగుంట నివాసంలో అల్పాహార విందు. కర్నూలులో రెచ్చిపోయిన వైసీపీ అల్లరిమోక, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. త్రిపురాంతకంలో యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. డి న్యూస్లో నేటి మాట. డబ్బులు సంపాదించడం అంటే గుండు సూదితో నేలను తవ్వటం లాంటిది. అదే ఖర్చు పెట్టడం అంటే ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.